హాయ్ అండి, శ్రీమణి ఛానల్కి స్వాగతం. ఈరోజు గోరు చిక్కుడుకాయ కర్రీ నువ్వుల పొడి వేసి ఎట్లా తయారు చేయాలో చూద్దామండి. చిక్కుడుకాయలు కడిగేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ముందే పెట్టుకున్నానండి. నువ్వులో కొంచెం వేయించుకోవాలి, పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను అండి. పెనం వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఒక నిమిషం వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలి, ఆయిల్ తుల్లకుండా. ఒకసారి ఇట్లా తిప్పుకొని ముందుగా నేను చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మూత తీసి అందులోని వెల్లుల్లిపాయలు వేయాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. ఒకసారి కలుపుకొని ఒక నిమిషం బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయలు పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం వేసి ఒకసారి కలుపుకున్నాక మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలాగ చిక్కుడుకాయలు ముందే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ఒకసారి బాగా కలుపుకుందాము. మూత పెట్టుకుందామండి. ఒకసారి సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూసిస్తే ఆనియన్స్ ఇట్లాగా ఇంకా వేగాలండి. కొంతసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంతసేపు వేయించుకుందాం. కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి, కూరకి సరిపడగా వేసుకోవాలి. ఈలోగా అటువైపు నువ్వుల పొడి వేయించుకుందామండి. పెనం పెట్టుకొని అది సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఆనియన్స్ అంతా కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగాలండి. చిక్కుడుకాయలు అయితే వేసేయాలండి. చిక్కుడుకాయలు వేగనందుకు చాలా టైం పడుతుంది. ఇవి బాగా ఫ్రై అయితేనే కూర బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఈలోగా నువ్వులు వేయించుకుందామండి. సిమ్లో పెట్టుకొని నువ్వులు మరీ రోస్ట్గా అయిపోకూడదు, అట్లానే పచ్చిగా కూడా ఉండకూడదు. కొంతసేపు వేపుకుంటే ఒక 2 minutes వేపుకుంటే సరిపోతుంది. నువ్వులు బాగా వేగిపోవాలండి. వేగినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అట్లా వేగాలండి. బాగా వేగినాక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ గోరు చిక్కుడుకాయలు ఎంత బాగా ఎగితే అంత బాగుంటుంది కర్రీ. మూత పెట్టుకోవాలి ఒక నిమిషం. ఈలోగా పక్కనే దోశ పెనం రెడీ చేసుకున్నానండి, దోశ వేసుకున్నందుకు. ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఈ చిక్కుడుకాయలు వేగనందుకే కొంచెం టైం పడుతుందండి. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక నిమిషం పోయినాక తీసి కలిపి అట్లా 4-5 సార్లు మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగు అంతా పట్టకుండా బాగా ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి. చూసుకొని వేసుకోవాలి.
2 స్పూన్లు కారం సరిపోదు అనుకుంటే మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. బాగా కలపాలి. కలిపినాక చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి 1 నిమిషం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఉప్పు చూసుకోవాలి. ఉప్పు అయితే సరిపోయిందండి, కొంచెం తక్కువైంది. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం మూత తీసి మళ్ళీ కలుపుకొని ఉడికిందో లేదా చెక్ చేసుకోవాలి. ఉడికిద్దండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఇప్పుడు నువ్వుల పొడి మిక్సీ చేసుకున్నాం కదంటే అది ఇందులో వేసుకోవాలి. బాగా మళ్ళీ కలుపుకొని నువ్వుల పొడి వేసినాక గ్రేవీ అంతా బాగా చిక్కగా అవుతుంది. రైస్లో కానీ చపాతీలో కానీ ఎలాగైనా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, బాగుంటుంది కర్రీ. అయిపోయిందండి కర్రీ.